హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు ఎస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 12తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు మీకు నేను చెప్తుంటే బోర్ కొడుతున్నా నేను చెప్పడం మానేయనియారు. ఎందుకంటే మీ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ వచ్చే వరకు లైక్స్ కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే హైప్ కూడా ఇచ్చేయండి. అది చాలా చిన్న కోరిక, అర్థం చేసుకోండి యార్. అవనికి అన్నం తినిపిస్తున్నారు పార్వతి గారు. బయట నుంచి అనసూయ గారు గట్టిగా ఎవరితోనో మాట్లాడడం విని పార్వతి గారు బయటికి వస్తారు. ఆవిడ వెనకే మొహానికి మాస్క్ పెట్టుకొని అవని కూడా వస్తుంది. అక్కడ రాంబాబుని చూడగానే అవని కోపంగా చూస్తూ వాళ్ళ నాన్న ఉన్న రూమ్ డోర్ వేసి వస్తుంది. ఈ రాంబాబు అనేవాడు అవని వాళ్ళుంటున్న వీధిలోనే ఉంటాడు. తండ్రి బాగా సంపాదించి పెట్టాడు. ఊర్ల మీద పడి తిరుగుతూ ఉంటాడు. కామెడీ విలన్ టైప్లో ఉంటాడు. అవనిని ఇంటర్ నుంచి ప్రేమ అంటూ వెంటపడి వేధిస్తూ ఉంటాడు. అవని వాడికి ధైర్యంగా ఎప్పటికప్పుడు సమాధానం చెబుతూనే వస్తుంది. అవని అందాన్ని చూసి తనని పెళ్లి చేసుకోవాలని వాడి ఆశ. ఉదయం గుడిలో అవని తాళి కట్టుకోవడం చూసి ఇప్పుడు అది వంకపెట్టి అవనిని బ్లాక్మెయిల్ చేయాలి, పెళ్లి కొప్పించాలి అని పిచ్చి ప్లాన్లు వేసుకుని వస్తాడు. ఏంటి ఇలా వచ్చావు అడుగుతుంది అవని రాంబాబు వైపు చూసి. అవని, నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో, నీకు కష్టం రాకుండా చూసుకుంటాను అని అంటాడు. చదువు సంధ్య లేదు, అడ్డమైన వ్యసనాలతో పాటు రోజుకో అమ్మాయితో తిరిగే నీకు నా మనవరాలు కావలసి వచ్చిందా అంటారు అనుగారు. రాంబాబు అవని దగ్గరికి వచ్చి మెల్లగా, పొద్దున్న నువ్వు తాళి కట్టుకోవడం నేను చూసా. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే మీ ఇంట్లో చెప్పేస్తా ఆ విషయం అంటాడు. అవని చేతులు కట్టుకొని చెప్పు అంటుంది యాటిట్యూడ్గా. చెబితే మీ నాన్నమ్మ ఊరుకుంటుందా? అరచి గోల చేస్తుంది. మీ నాన్నకి టెన్షన్తో ఏమవుతుందో తెలీదు. ఇక మీ అమ్మకి అసలే హార్ట్ వీక్. కూతురిలా తాళి కట్టుకుంది అంటే వాళ్ళు తట్టుకోగలరా? ఊర్లో అందరికీ తెలిస్తే పరువు పోతుంది అని చస్తారు అంటాడు. అవని, ఏంటి వాడితో మాటలు? ఒరే రాంబీ, నువ్వు బయటికి పోరా, నీకు నా మనవరాలు ఎప్పటికీ దక్కదు అంటారు అనసూయ గారు. మరే, మిమ్మల్ని పోషించాలి కదా, మనవరాలు కష్టపడితే తప్ప మొత్తం నోటిలోకి వెళ్ళదు. అసలు పెళ్లి చేసే ఉద్దేశమే మీకు లేదనుకుంటా అని వెటకారంగా అంటాడు. నా మనవరాలికి ఎవరితో ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలుసులే, నువ్వు ముందు బయటికి పోరా. అందుకేనా తన మెడలో తానే తాళి కట్టుకుంది అంటాడు రాంబాబు. ఆ మాట వినగానే వీడికి ఎలా తెలిసింది అని అను పార్వతి గారులు ముందు కొంచెం షాక్ అయినా వెంటనే అనుగారు తెలివిగా, అవును కట్టుకుంది, అయితే నీ బాధేంటి అని అడుగుతారు. ఇప్పుడు షాక్ అవ్వడం రాంబీ వంతు అయ్యింది. అలా తాళి కట్టుకొని మొగుడు లేకుండా పెళ్ళయిందని చెప్పడం ఎందుకు? నన్ను కట్టుకుంటే సుఖాన్ని ఇస్తాను, మీ అందరికీ ఒక మగతోడు ఉన్నట్టు ఉంటుంది అంటాడు షాక్ నుంచి బయటకు వచ్చి. దానికి మొగుడు లేడు అని ఎవరు చెప్పారురా అని అనసూయ గారు అనగానే, మొగుడు ఉంటే తాళి తనది తానే ఎలా కట్టుకుంటుంది? అది తన మొగుడి మీద కోపంతో తాళి తెంచొచ్చింది. మళ్ళీ అది తప్పని నేను ఫోన్లో చెప్పగానే గుడిలో అలా కట్టుకుంది. అవని వాళ్ళ నానమ్మ చెప్పింది విని చిన్న స్మైల్ ఇస్తుంది. కానీ తాళి తెంచి అన్నదానికి కోపంగా చూస్తూ తన మెడలో ఉన్న చైన్ పట్టుకుంటుంది. ఇది ఆయన కట్టిన తాళిగా ఎప్పటికీ నా మెడలో ఉంటుంది అనుకుంటుంది. ఏంటి ముసలి, నాటకాలు ఆడుతున్నావా? 4 రోజుల క్రితం వరకు లేని మొగుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వస్తే ఎక్కడున్నాడు? కామెడీ చేస్తున్నా అని కామెడీ విలన్ అనుకుంటున్నావేమో. ఏదో తన అందం చూసి పద్ధతిగా పెళ్లి చేసుకొని అనుభవించాలి అనుకుంటున్నా. ఇలా పిచ్చి మాటలు మాట్లాడితే నేనేమైనా చేయగలను అంటాడు రాంబాబు. భామ చెప్పింది నిజమే రాంబాబు, నాకు పెళ్ళయింది 2 రోజుల క్రితం. నేను వేరే ఊరు వెళ్ళాను కదా అక్కడ అంటుంది అవని. ఏయ్ అవని, ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను అంటాడు. ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కదా, మా బావ నన్ను ఊరిలో పెళ్లి చేసుకున్నాడు,
పెళ్ళి మాత్రమే కాదు, నాకిష్టం లేకుండా నన్ను తన సొంతం కూడా చేసుకున్నాడు. అందుకే కోపంతో తాళి తీసి అతనికే ఇచ్చేశాను అని నోటికి వచ్చిన అబద్ధం చెప్పేస్తుంది అవని. మరి మళ్ళీ తాళెందుకు కట్టుకున్నావు అడుగుతాడు రాంబాబు. ఇదిగో ఈ ముసలమ్మ చేసింది ఇదంతా. నేను ఊరు వెళుతున్నా అని ముందే వాళ్ళకి చెప్పి నేను పెళ్లి వద్దు అంటున్నా అని ఇలా బలవంతంగా తాళి కట్టించింది. అది తీసా అని తాళి లేకుండా ఇంటికొస్తే అడుగు లోపలికి పెట్టలేవు అని చెప్పింది. అందుకే అలా చేశాను రాంబాబు అని దీర్ఘం తీస్తూ అంటుంది. నేను నమ్మను, మీరు నాటకాలు ఆడుతున్నారు అంటాడు రాంబాబు. నమ్మకపోతే మా బావ ఎంత మొరటుగా బిహేవ్ చేశాడో చూడు అని మాస్క్ తీసి చూపిస్తుంది అవని. అవన్నీ చూసి రాంబాబు షాక్ అవుతాడు. ఇప్పటికైనా నమ్ముతావా రాంబాబు? నేనేమో పెళ్లి చేసుకోకుండా వీళ్ళని చూసుకోవాలి అనుకుంటుంటే వీళ్ళేమో పెళ్లి చేసుకోకపోతే ఇదిగో నీలాగే ఎవరో ఒకరు నన్ను ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటారని ఇలా ప్లాన్ చేసి నన్ను ఊరు పంపించి నన్ను లాక్ చేసేశారు. నువ్వు చెప్పింది నిజమని రుజువేంటి అడుగుతాడు రాంబాబు. నా గాయాలు చూసి కూడా అర్థం అవటం లేదా రాంబాబు? మా బావ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకో 15 రోజుల్లో తన దగ్గరికి నేను వెళ్ళకపోతే కోర్టు ద్వారా నా భార్య నాకు కావాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని పంపించడం లేదు అని కంప్లైంట్ ఇచ్చి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేయిస్తానన్నాడు. అందుకే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను అంటుంది అవని. పార్వతి గారు, అను గారు అవని మాటలకు నవ్వుకుంటూ చూస్తారు. అంటే ఇప్పుడు నువ్వు వెళ్తావా అవని అడుగుతాడు రాంబాబు. తప్పదు కదా రాంబాబు, కానీ నేనొక కండిషన్ మీద వెళ్తాను. నాతో పాటు మా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మా బావ నెత్తి మీద ఎక్కిస్తాను. అప్పుడు తిక్క కుదురుతుంది అంటుంది అవని. నువ్వు నిజమే చెప్తున్నావా అవని? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి రాంబాబు? ఆ మాట విని రాంబాబు కల చెదిరింది అనుకుంటూ నీరసంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాంబాబు వెళ్ళాక అనసూయ గారు గట్టిగా నవ్వుతారు. ఎందుకత్తయ్య అంత నవ్వుతున్నారు? వాడిప్పుడు వీధంతా అవనికి పెళ్ళయింది అని చాటుతాడు అని అంటారు పార్వతీ గారు. వాడు అలా చేయాలనే కదా అమ్మా నేను అంతా చెప్పాను అంటుంది అవని. ఏం మాట్లాడుతున్నావు అవని? ఆ రంబి నోటి దురద వల్ల నాకు పెళ్ళయింది అని ఇక్కడ అందరూ అనుకుంటారు. ఇక మిమ్మల్ని ఎవరు తప్పు పట్టరు. ఇంక మనం ఎలాగూ వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. అందరూ నేను నా భర్త దగ్గరికి వెళ్ళాను అని అనుకుంటారు అంటుంది అవని. ఇలా ఎన్నాళ్ళు అవని అని అడుగుతారు పార్వతి గారు. నా మనవడు వచ్చే వరకు అంటారు అనసూయ. ఎక్కడైనా తాళి చూసి మొగుడెక్కడా అని అడుగుతారు. ఈ రాంబాబు లాంటి వాళ్ళు వీధికి ఒకరు ఉంటారు. వీడంటే కొంచెం వాళ్ళ నాన్నకి భయపడి అవనిని విసిగించే వరకు ఆగాడు. అందరూ అలా ఉండరు అంటారు పార్వతి గారు. పార్వతి, జరిగింది మనం మార్చలేం. ఇప్పటికి వీడి గొడవ వదిలింది. నా మనవరాలు చెప్పిన కథలో నిజాలు ఎక్కువ ఉన్నాయి అంటారు అనసూయ. బామ్మ, ఏం మాట్లాడుతున్నావు అంటుంది అవని. అవునే, బావ ఒకటి తప్ప నువ్వు చెప్పినవన్నీ నిజాలే కదా. ఇంక తర్వాత జరిగే వాటి గురించి ఇప్పుడే ఆలోచించడం ఎందుకు? ఎలా జరగాలి అని ఉంటే అలా జరుగుతుంది. అంతా ఆ శివయ్య మీద భారం వేసి మన ప్రయత్నం మనం చేయడమే. పద అవని, హాస్పిటల్కి వెళ్దాం. నిజంగానే నా మనవడు ఎవరో కానీ కొంచెం మొరటగానే ప్రవర్తించాడు అంటారు అనసూయ గారు. నానమ్మ అంటూ సిగ్గుగా తల వంచుకుంటుంది అవని. అసలు మీరు ఇంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నారు అత్తయ్య? అతను వస్తాడు అని మీకు అంత నమ్మకం ఏంటి? నాకు ఆలోచిస్తుంటే భయం వేస్తుంది అత్తయ్య. ముందు ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అని అంటారు పార్వతి గారు. పార్వతి, చెప్పాను కదా, తలరాత ఎవ్వరూ మార్చలేమని. అదే ఆలోచిస్తూ కూర్చుంటే మనం బతకలేం. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. నువ్వేమీ
ఆలోచించకుండా ఎప్పటిలా ఏమీ జరగలేదు అన్నట్టుండు అని అవనిని తీసుకొని వెళ్ళిపోతారు అనసూయ గారు. మీరు చెప్పినంత తేలిగ్గా నేను ఉండలేను అత్తయ్య. శివయ్య, ఆ అబ్బాయి ఎక్కడున్నా తొందరగా నా అవనిని చేరుకునేలా చేయి తండ్రి అని దండం పెట్టుకుంటారు పార్వతి. శంషాబాద్లో ఫ్లైట్ దిగి కారు రెడీగా ఉండడంతో అభి కారెక్కుతాడు. కారెక్కి కూడా కామ్గా ఉన్న అభిని చూసి, ఏంటభి అంత సైలెంట్గా ఉన్నావు? అయినా 3 రోజుల నుంచి ఫోన్ లేదు. బెంగళూరు అని చెప్పి వెళ్ళి అడ్రస్ లేవు. ఇప్పుడేమో కారు ఎక్కిన దగ్గర నుంచి ఇంత సైలెంట్గా ఉన్నావు అని అభి ఫ్రెండ్ వినయ్ అడుగుతాడు. వినయ్ అభికి బెస్ట్ ఫ్రెండ్. ఏ విషయం కూడా తన దగ్గర దాచడు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఇప్పుడు అభి ఆఫీస్లో మేనేజర్గా చేస్తున్నాడు. అభి లేనప్పుడు మొత్తం తానే చూసుకుంటాడు. హర్ష గారికి కూడా వినయ్ అంటే చాలా నమ్మకం. అభి సైలెంట్గా ఉండేసరికి ఏమైంది అభి అని మళ్ళీ అడుగుతాడు. అభి జరిగిందంతా చెబుతాడు. అంతా విన్న వినయ్ షాక్తో కారు సడన్ బ్రేక్ వేస్తాడు. ఆ శ్రీధ ఆ స్టూపిడ్తో కలిసి అలా ఎలా చేయగలిగిందిరా? అయినా నీకు ముందు నుంచి చెబుతున్నా తనకి గట్టిగా వార్నింగ్ ఇవ్వు అని. నువ్వేమో ఆడపిల్ల ఏదో అట్రాక్షన్ అన్నావు. ఇప్పుడు చూడు ఎంతకి తెగించింది అంటాడు వినయ్. ముందు ఆ కేతన్ ఎక్కడున్నాడో కనుక్కోరా అంటాడు అభి. వాడి గురించి వదిలే. వాడికి ఎలాగో నీ చేతిలో పెళ్ళి అవుతుంది. కానీ ఆ అమ్మాయి గురించి ఎలా తెలుసుకుంటాం? తెలీదు, కానీ తెలుసుకోవాలి. అసలు ఎలారా? పేరు కూడా తెలియకుండా అంటాడు వినయ్. ఎలానో నాకు తెలియదురా, కానీ నా లైఫ్లోకి తను వస్తుంది అని నా మనసుకి బలంగా అనిపిస్తుంది. నిజంగా తను కనిపిస్తే ముందు చేతులెత్తి దండం పెట్టాలిరా. నిన్నెలా అయినా దక్కించుకోవాలని చూసి శ్రీధ, నీ మరదలు, ఇంకా ఆ భార్గవి వీళ్ళు కనిపించేవాళ్ళు. ఇక కనిపించకుండా నీకోసం ప్లాన్లు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఇలాంటి వీళ్ళ మధ్యలో నిన్ను దక్కించుకునే అవకాశం ఉండి కూడా తను నీకు కరెక్ట్ కాదని వెళ్ళిపోవడం ఏంట్రా అంటాడు వినయ్. తనేమీ ఆలోచించలేదు. విను, కేవలం నా ప్రాణాలు కాపాడాలి, తర్వాత తన కుటుంబం, ఇదే ఆలోచించింది. కానీ జరిగిన దానివల్ల ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఆలోచన తనకి రాలేదు అంటాడు అభి. ఈ హైదరాబాద్లో ఎక్కడని తనని వెతుకుతాం అభి? ఇప్పుడు అంకుల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అంటాడు వినయ్. ఎవరు ఎలా అనుకున్నా, ఎవరు కాదు అన్నా, ఎవరికి ఇష్టం లేకపోయినా తానే నా భార్య. ఇప్పుడు దూరంగా ఉంది, తొందరలోనే దగ్గరవుతుంది. అది రేపా, నెల తర్వాత, 2 నెలల, సంవత్సరాలు పడుతుందా తెలియదు. తన కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు అభి. హోప్ అతి త్వరలో తను నీ చెంతకి చేరాలి అని కోరుకుంటున్నాను అభి. తనని చూడాలని ఉంది నాకు కూడా. నా చెల్లి కోసం నేను వెతుకుతాను అంటాడు వినయ్. వినయ్కి 20 రోజుల్లోనే తను ఎదురుపడుతుందని ఆ క్షణం వినయ్కి తెలీదు. ఎదురుపడినా తానే అవని అని వినయ్కి తెలీదు. ఈ దాగుడు మూతలాటలో చివరికి ఎలా అభి అవనిని చేరుతాడో తెలియాలి అంటే స్టోరీ ఫాలో అయిపోండి. కథ కొనసాగుతుంది. మరి హైదరాబాద్ చేరుకోబోతుంది అవని. అభి కంటపడుతుందా? కంటపడినా గుర్తించగలుగుతాడా? ఇదంతా తెలియాలి అంటే కథని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.